ఎక్స్ప్రెస్ న్యూస్. కూటమి ప్రభుత్వంలో నూతనంగా ఏర్పడిన మార్కెట్ యార్డు కమిటీ అందరి సహాయ సహకారాలతో మార్కెట్ యార్డును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మార్కెట్ యార్డులో గురువారం ఏర్పాటు జరిగిన మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖా గౌడ్లు హాజరయ్యారు. ముందుగా మార్కెట్ కమిటీ చైర్మన్ కురువ మల్లయ్య, వైస్ చైర్మన్ బోయ అంజితో పాటు సభ్యులుగా బండారి లక్ష్మి, బోయ ప్రభాకర్, బోయ రామచంద్రమ్మ, జగత్తపు అబ్రహం, కవిత, మద్రి దుబ్బన్న, నాగుల దిన్నె కరణం సుధీర్, తుగూర్ షహీన్, తెలుగు శశికళ, బోయ వెంకటేశ్వరయ్య, ఫక్రుద్దీన్, జయలక్ష్మి, కమ్మరి వెంకటేష్ ఆచారి తదితరులు మార్కెట్ యార్డ్ కార్యదర్శి పద్మావతి ప్రమాణం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ యార్డును అభివృద్ధి చేయాలని, అందుకోసం ఇక్కడ వ్యాపారాలు జరిగేందుకు అవసరమైన వస్తువులు కల్పించాలన్నారు. యార్డు ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని, గొర్రెలు, పశువులు వ్యాపారాలు, పండ్ల వ్యాపారాలు బాగా జరిగేలా రైతులకు అవగాహన కల్పించి తగిన వస్తువులు కల్పించాలని తెలుపుతూ వైస్ చైర్మన్, చైర్మన్ సభ్యులకు అభినందన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కరువు కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, ఏపీ వాల్మీకి బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కపట్రాల సుశీలమ్మ, జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి తదితరులు హాజరయ్యారు. చరిత్ర గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు చెప్పారు. ఖచ్చితంగా ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి చైర్మన్ గా ఇస్తాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తే అగ్ర కులాలే కాకుండా అన్ని కులాలకు కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అగ్రతాంబూలం ఇచ్చి ఈ యొక్క మార్కెట్ యొక్క అభివృద్ధి కానీ, అదే రకంగా అన్ని విధాల ఈ మార్కెట్ యొక్క శ్రేయస్సుకు తోడ్పడే విధంగా ఆ కూర్పు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నా. దానివల్ల నీళ్ళు సరైన సమయానికి వర్షాలు కురిపిస్తాడా కరవదేవుడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడే మా పూర్వ మల్లయ్య చెప్పారు ఒక మాట, బడుగు బలహీన వర్గాలని, ఎస్సీ ఎస్టీ మైనారిటీలని, మంచి వారిని, కులాలకు అతీతంగా ఉండేటువంటి మంచి వారిని ప్రేమించే నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు వారు తెలుగుదేశం పార్టీ నాయకులకే చెల్లిందని జనసేన, బీజేపీ ఈరోజు ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి దరిద్రాన్ని శైలిని ఇదే సంవత్సరం క్రితం అనేక రకాలుగా ఆఖరికి బడుగు బలహీన వర్గాలే కాదు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళని కూడా పీడించుకుంటున్నటువంటి ఆ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి చరమ గీతం పాడు మనందరం కూడా ఈరోజు ఈ పార్టీని మీ ఆశీర్వాదంతో అధికారాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు గర్వంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రోటోకాల్తో ఈరోజు గౌరవించి ప్రతి ఒక్కరు ఈరోజు ముందుకు తీసే పరిస్థితి వచ్చిందంటే ఇది కేవలం కూటమి ప్రభుత్వ అధికారాలు తెచ్చిన ప్రజలకు మీకే ఆ యొక్క గొప్పతనం దక్కుతుందని చెప్పి ఈరోజు అందరికీ తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయకుండా ఈ యొక్క మార్కెట్ యొక్క అభివృద్ధికి మీ అందరూ తోడ్పడాలని ఆశిస్తున్నాను. అదే కాకుండా చివరిగా ఇక్కడ వచ్చినప్పుడు రాజకీయ అంశాలు మాట్లాడితే నేను చూశాను. నిన్ననే ఒక అవినీతి మానస పత్రిక అయినటువంటి ఒక సాక్షి పేపర్, సాక్షి ఛానల్లో మీరు మహిళల్ని, అమరావతి రాజధానికి సంబంధించిన రైతుల్ని అవమానపరిచి కించపరిచే విధంగా మీరు మాట్లాడిన మాటలు నాకు తెలిసినంత వరకు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ పార్టీకి సంబంధించిన వారు కూడా అంత నీచమైన మాటలు మాట్లాడినారని చెప్పి తెలియజేస్తున్నాను. తీవ్రంగా ఖండిస్తున్నాను మేమందరం కూడా. ఈ రోజు మీరు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ నోటికి వచ్చిన మాటలు మాట్లాడడానికి మళ్ళీ మీ మీద ఏదైనా కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్యలని చెప్పి అహత్య చేసేటువంటి పరిస్థితి. ఎవరిని కూడా ఈ ప్రభుత్వం ఎవరైతే తప్పుడు కార్యక్రమాలు, అదే రకంగా పార్టీల ముసుగులో చేసేటువంటి డ్రామాలు, మీరు చేసేటువంటి రెచ్చగొట్టే ఉద్దేశాలు, ప్రాంతాల మధ్య రెచ్చగొట్టే ఉద్దేశాలు, ఇవన్నీ చూడడానికి ఎవరు సిద్ధంగా లేదు. ఈ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా వారి యొక్క దేశ నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమం ముందుకు తీసుకుపోతాం.
అదేవిధంగా చెప్పిన హామీలు అమలు చేస్తూ సామాజిక న్యాయం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పదవులు వచ్చే విధంగా ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. మరి ఈరోజు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ గురించి, ఎందుకంటే నేను బాధ్యతగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గుండెలకు తెలుసు, ఎలక్షన్ల ముందు నాకు సీటు రాదు అని ఒక అనుమానం వచ్చినటువంటి పరిస్థితిలో ఏ మాటలైతే ఆ రోజు మాట్లాడారో, ఏ రకమైనటువంటి రాజకీయాలు చేశారో, ఏ రకమైనటువంటి విచిత్రమైనటువంటి ప్రచారాలు చేశారో మీ అందరికీ తెలుసు. ఈరోజు అందరూ ఆశ్చర్యపోతున్నారు. కురమల్లయ్య గురించి మాట్లాడుతూ నేను ఎలక్షన్ల ముందు ఏదైతే ప్రతి ఒక్క బూత్ దగ్గర నుంచి ఇక్కడ ఈ రోజు ఒక పదవి ఇచ్చామంటే చంద్రబాబు నాయుడు గారు, మన అధ్యక్షుడు గారు లోకేష్ బాబు గారు ప్రతిదీ సునిశ్చితంగా పరిశీలించి ఇక్కడ జయనాగేశ్వరి చెప్పిన పని చేశారా లేదా, వీరి యొక్క సత్తా ఏముంది, క్షేత్రస్థాయిలో బూత్లో మెజారిటీ దగ్గర నుంచి చిత్తశుద్ధి వరకు అన్ని చూసిన తర్వాతనే గతంలో కూడా IVRCL కాల్స్ ఎట్లాగైతే నా పేరు మీద వచ్చి ఆ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా జయనాగేశ్వరి బాగుంటే ఒకటి నొక్కండి, బాగోలేదంటే రెండు నొక్కండి అని చెప్పి వచ్చినట్టుగానే ఈ రోజు మార్కెట్ గారి ప్రమాణ స్వీకారం చేస్తున్న చైర్మన్ గారి గురించి, వైస్ చైర్మన్ గురించి, డైరెక్టర్ల గురించి అందరి దగ్గర ఆమోదం తీసుకున్న తర్వాతనే తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాలు ఈరోజు. ఎమ్మెల్యే తర్వాత అదే పదవి, అంత గొప్ప పదవి ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇస్తారని మా ఎమ్మెల్యేలో ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఆశగా చూశారు. 5 సంవత్సరాలు నా ఒక్కరి గుండెకే తెలుసు ఎవరు ఏమి చేశారు, ఎవరు ఏం పని చేశారు, ఏం సంగతి చెప్పి కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, కష్టపడేటటువంటి కష్టపడేటువంటి వ్యక్తుల దగ్గర నుంచి, ఎవరి అజెండాలు ఎవరి నడుపుకోవాలని పార్టీ ఎత్తు పెట్టుకుని గ్రామాల వ్యక్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి గురించి తెలిసిన వ్యక్తిగా నేను ఈరోజు ఈ వేదికలో ఇచ్చినటువంటి ప్రతి డైరెక్టర్ గానీ, ప్రతి చైర్మన్ గానీ, ప్రతి ఒక్కరు కానీ మన పార్టీలో వాళ్ళ సామాన్యులు కానీ, కులపతి కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి మెజారిటీల పరంగా కానీ తెలుగుదేశం పార్టీకి కూటమికి అభ్యర్థిగా ప్రకటించిన నన్ను గెలిపించేట దాంట్లో వాళ్ళ ప్రాధాన్యత కానీ, వాళ్ళ పార్టీ కానీ మీరు చూసుకుంటే నేను చేసిన పని వాస్తవమా కాదని IVRCL ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఫోన్ల ద్వారా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు దాదాపు 80% పైన ఈ నిర్ణయం కరెక్ట్ అని చెప్పి ఈరోజు మార్కెట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి, డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించినటువంటి మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యేలు గడ్డ నుంచి మరొక్కసారి వారికి పాదాభివందనం చేసి వారి నిర్ణయానికి ధన్యవాదాలు తెలుపుతూ, అత్యధికంగా గత ఎలక్షన్ లో మైనస్ ఉన్నటువంటి బూతులు ఓట్లని మండల నాయకుల సహకారంతో, అదేవిధంగా కార్యకర్తల సహకారంతో, ఇటు ఎమ్మెల్యే మండల కార్యకర్తలు నాయకుల సహకారంతో, ఇటు అన్నయ్య గాని, ఇటు ఉన్నటువంటి మన మల్లయ్య గాని తిరుగులేనటువంటి మెజారిటీలో తెచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు. మరి నేను ఎలక్షన్ కౌంటింగ్ లో కూర్చున్న రోజున ప్రతి ఒక్క బూత్ గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతుంటే చెవులారైంది. ఏ బూత్ లో ఏ మెజారిటీ రాబోతాన్ని, ఈ ఊరు నాది, ఈ ఊరు నీది, ఈ ఊరు నేను ఇస్తున్న మెజారిటీని సంకల్పించుకున్నటువంటి నాయకుల మాటలు నా చెవులారా విన్న తర్వాత ఒక్కొక్క రౌండ్ కి ఇది చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం, నారా లోకేష్ గారి ఆశీర్వాదం, నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం, కీర్తి శేషం నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం, కార్యకర్తలు నాయకులు ప్రాణాలు సైతం ఆస్తులు సైతం అదే రకంగా నమ్ముకునే పార్టీకి విశ్వాస పాత్రగా గత ఎన్నికల్లో డబ్బులు ఎదుగుతారు, గత ఎన్నికల్లో ప్రలోభాలు ఎదుగుతారు. ఏమి చేసినా, ఏమి చూపినా, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇచ్చినా మేము మాత్రం ఉండమని చెప్పి తిరుగులేని విధంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులకు ఖచ్చితంగా ఇటువంటి ప్రమోషన్లు ఖచ్చితంగా ఉంటే నిజాయితీగా నీతిగా పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా చిన్నవాడ పెద్దవాడ అని చూసే రాజకీయం జయనాగేశ్వరుడు కాదు, నిజమైనటువంటి కార్యకర్త, నిజంగా పనిచేసేటువంటి కార్యకర్త
వైభవపేటలో రానున్న రోజులు ఇంకా 4 ఏళ్లలో ఇటు మీ ఊరు అభివృద్ధే కాదు, మీ వ్యక్తిగత అభివృద్ధే కాదు, అదేవిధంగా ఉన్నటువంటి పదవులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక రానున్న రోజుల్లో ఇప్పుడు రాబోయే 2-3 రోజుల్లోనే ఇంకా పదవుల పరిచయంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదంతో ఎమ్మెల్యేలో తెలుగుదేశం పార్టీ కూటమి పనిచేసే ఎటువంటి పేర్లు రానున్న రోజుల్లో ప్రోటోకాల్లో రాబోతున్నాయో, పదవులు రాబోతున్నాయో ఒక 3-4 రోజుల్లో తెలిసిపోతే మరి ఇక్కడ వచ్చిన మీకు ఈరోజు మనోహర్ గారికి, వాల్మీకి అన్నయ్య గారికి, వారందరూ కూడా ఇక్కడ వారి పెద్దలు ఎవరైతే తిక్కారెడ్డి గారు, మా అధ్యక్షుల గారు, అదే రకంగా ముచ్చమ్మ గారు, అదే రకంగా నాగేశ్వరరావు గారు, అదే రకంగా దేవేంద్ర గారు, వారి యొక్క కార్పొరేషన్ చైర్మన్లుగా ఈ రోజు మీరందరూ వచ్చి